బ్యాక్ టు న్యూస్. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉష్ణోగ్రతలు ఇవాళ మరింత పెరుగుతాయని వార్నింగ్ ఇచ్చింది. ఇవాళ 47 డిగ్రీలకు వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందంటూ ప్రకటించింది. కొన్ని రోజులుగా ఏపీ, తెలంగాణలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఏపీలో 47 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణలో తీవ్ర వడగాలులు వీస్తాయని హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉష్ణోగ్రతలు ఇవాళ మరింత పెరుగుతాయంటూ వార్నింగ్ ఇచ్చింది. మరి ఉష్ణోగ్రతలకు సంబంధించి వాతావరణ శాఖ ఇచ్చిన అప్డేట్స్ కి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి, ఈ రోజు 47 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అయితే మరి అలర్ట్ ఇచ్చింది. మరి దానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతున్నాయి ఉష్ణోగ్రతలు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి? అంటే ఇవాళ నుంచి రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో ఉంటాయని చెప్పి ఇప్పటికే డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రజలకు హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఇవాళ విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, ఏలూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 44 సెల్సియస్ డిగ్రీల నుంచి 46 సెల్సియస్ డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే శ్రీకాకుళం, అల్లూరి సీతారాం జిల్లాతో పాటు అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరో కొన్ని విశాఖపట్నం, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడపతో పాటు అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈ ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్తూ ఉన్నారు. ఇదే క్రమంలో ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్తే తప్పనిసరిగా మంచినీళ్లు, మజ్జిగ అనేవి లిక్విడ్స్ దగ్గర పెట్టుకోవాలి. గొడుగు, అదేవిధంగా క్యాప్ వంటివి కూడా వాడాలి అని చెప్తున్నారు. ఎవరైనా ఒకవేళ ఈ ఎండల తీవ్రత వల్ల, వడగాల్పుల వల్ల దెబ్బతింటే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెప్పి ఆరోగ్య శాఖ కూడా చెప్తోంది. మొత్తంగా రానున్నటువంటి 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో తీవ్రమైనటువంటి ఎండలు, ఉష్ణోగ్రతలు నమోదైపోతున్నాయి. అందువల్ల ఈ ఎండల పట్ల ప్రజలు తమ ఆరోగ్యంతో పాటు ప్రాణాలు కూడా నిలుపుకోవాలని చెప్పి డిజాస్టర్ మేనేజ్మెంట్ హెచ్చరికలు ఏవైతే జారీ చేస్తుందో దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఎండల పట్ల కనిపిస్తుంది. రైట్ గణేష్, థ్యాంక్ యూ.